దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీలు మహిళల మీద కుల వివక్ష దాడులు అత్యాచారాలు హత్యలు సాంఘిక బహిష్కరణలు పెచ్చరిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బుల్లెట్ నడిపాడని దళిత యువకుడి చేతులు నరికేసినటువంటి ఘటనలు, అలాగే కులాంతర వివాహాలు చేసుకుంటే హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 100కు పైగా జరిగాయి. అట్లాగే పండుగల సందర్భంగా విందు భోజనాల సందర్భంగా కుల వివక్షకు దళితులు గురవుతున్నటువంటి పరిస్థితి, అంటరాంతరానికి గురవుతున్నారు. సంవత్సరానికి 1000 మంది దళితులు ఈ కుల వివక్షను ప్రతిఘటించినందుకు హత్యలకు గురవుతున్నారు. 50,000కు పైగా దాడులు జరుగుతున్నటువంటి ఘటనలు ఉన్నాయి. అట్లాగే గిరిజనుల మీద గిరిజన మహిళల మీద అత్యాచారాలు, వాళ్ళ సంపదను దోపిడీ చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటున్నారు. బీసీలకు సంబంధించినటువంటి కుల గణనకు వ్యతిరేకంగా బీజేపీ ఉంది. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్స్ అమలు జరపాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తే వాటిని అమలు చేసేటటువంటి చర్యలకు కూడా వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే వాటిని అరికట్టే చర్యలకు పోగా మహిళలనే దానికి బాధ్యులుగా చేసేటటువంటి ధోరణితో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు సామాజిక న్యాయానికి పూర్తిగా వ్యతిరేకంగా వివరిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ప్రైవేట్ పరం చేస్తున్నది. ప్రైవేట్లో రిజర్వేషన్స్ అమలు జరగడం లేదు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. కేంద్ర బడ్జెట్లో అట్లాగే రాష్ట్రాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించడంలో వాటిని ఖర్చు చేయడంలో కూడా పూర్తి వైఫల్యం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో రాజ్యాంగం ప్రకారం అంటరాంతరాన్ని కులవివక్ష నిషేధించింది. అట్లాగే మన రాష్ట్రంలో అనేక రకాల జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఆధారంగా చట్టాలు వచ్చాయి. ప్రతి నెలలో ఒకరోజు పౌర హక్కుల దినం పాటించి ప్రభుత్వమే ఈ కుల వివక్షను నిర్మూలించే చర్యలు చేపట్టాలనేటటువంటి నిబంధనలు ఉన్నాయి. అయినా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సామాజికోద్యమ నేతలైనటువంటి జ్యోతిబా పూలే అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిల సందర్భంగా ఏప్రిల్ 11 నుంచి 14 వరకు గ్రామాన బస్తీలలో సభలు ప్రదర్శనలు నిర్వహించి సామాజిక న్యాయం సాధించడం కోసం మనువాదానికి వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఈ సభలు ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నది. ఇందులో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ మనువాదానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఈ శ్రామిక వర్గాలు అణగారినటువంటి తరగతులంతా కూడా సంఘటితంగా పోరాటాల్లోకి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు.